ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. సో, చాలామంది అబోవ్ 60 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఈ స్టాక్ మార్కెట్స్‌లో మనం ఎప్పుడు గూడా హై రిస్క్, హై రివార్డ్ ఉంటుంది. అలా గాకుండా కన్సిస్టెంట్‌గా మనకొక డివిడెండ్ రెగ్యులర్‌గా వచ్చే కంపెనీస్ ఏమున్నాయి? అలాగే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్‌కి విపరీతంగా ఎఫెక్ట్ అవ్వకుండా ఒక సిస్టమాటిక్‌గా డిఫెన్సివ్‌గా ఉండే స్టాక్స్ ఏమున్నాయి? అని అంటే మీకోసం ఒక టాప్ 10 డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ మీకు చెప్తున్నా. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసే. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో, ఫస్ట్ ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇది కంటిన్యూగా మనకి డివిడెండ్ ఈల్డ్ 7% పర్ యానమ్ డివిడెండ్ ఈల్డ్ ఇస్తుంది. డివిడెండ్ ఈల్డ్ అంటే టోటల్ డివిడెండ్ గివెన్ ఇన్ ఏ ఇయర్. సో, ఒక సంవత్సరం మొత్తానికి కలిపి ఇచ్చే డివిడెండ్‌ని డివిడెండ్ ఈల్డ్ అంటాం. అంటే ఇది యావరేజ్‌గా అంటే ఒక షేర్ మీద రూ. 7 అలా మీకు డివిడెండ్ వస్తుంది. అలాగే వేదాంత సెకండ్ వచ్చి లార్జెస్ట్ కంపెనీ డివిడెండ్ ఇచ్చేది ఏంటంటే వేదాంత 6.5% దాకా ఇది డివిడెండ్ ఇస్తుంది. దాని తర్వాత బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది కూడా 6% డివిడెండ్ మనకి ఇస్తుంది. ఆ తర్వాత చెన్నై పెట్రో ఇది కూడా 5.6% ఆ రేంజ్‌లో డివిడెండ్ ఇస్తుంది. తర్వాత చూసుకుంటే హిందుస్థాన్ పెట్రో. హిందూ పెట్రోల్‌లో మీకు 5% డివిడెండ్ మీకు యావరేజ్‌గా వస్తుంది. అలాగే కోల్ ఇండియా. కోల్ ఇండియా కూడా మన కన్సిస్టెంట్‌గా డివిడెండ్స్ వస్తాయి దీనిలో. 4%, 5% డివిడెండ్ వస్తుంది. తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్. ఇది 3% డివిడెండ్ ఇస్తుంది. హిందుస్థాన్ జింక్ నెక్స్ట్ వచ్చి ఇది 2.3% ఇది కూడా అరౌండ్ హిందుస్థాన్ జింక్ ఇస్తుంది. దాని తర్వాత ఆర్ఈసీ. ఆర్ఈసీ కూడా 3% డివిడెండ్ యావరేజ్‌గా ఇస్తుంది. అలాగే పీఎఫ్సీ. ఈ పీఎఫ్సీ కూడా 3% డివిడెండ్ ఇస్తుంది. ఇవి టాప్ హై డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే టాప్ 10 కంపెనీస్. ఇవి కాకుండా హెచ్‌డిఎఫ్సీ బ్యాంక్ రెగ్యులర్ డివిడెండ్ ఇస్తాయి. అరౌండ్ 4-5% హెచ్‌డిఎఫ్సీ బ్యాంక్ ఇస్తారు. ఆ తర్వాత తీసుకుంటే ఈ ఇన్ఫోసిస్ డివిడెండ్ బాగా వస్తది. తర్వాత టీసీఎస్. కాకపోతే ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవి డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ పెర్ఫార్మెన్స్‌ని బట్టి. బట్ ఈ కంపెనీస్ ఇప్పుడు నేను చెప్పిన టాప్ 10 కంపెనీస్ ఏం కనపడుతున్నాయంటే వీటిల్లో ఒక కోరిలేషన్ ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని పిఎస్యూ కంపెనీస్ ఉన్నాయి. గవర్నమెంట్ కంపెనీస్‌లో ఐఓసీ గాని, బీపీసీఎల్ గాని, హిందుస్థాన్ పెట్రో, కోల్ ఇండియా, హిందుస్థాన్ జింక్ ఈ 5, 6 కంపెనీలు కంప్లీట్‌గా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మొనోపొలీ ఎంజాయ్ చేస్తున్నాయి ఆ ఫీల్డ్‌లో. ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ తీసుకుంటే ఐఓసీ గాని, బీపీసీఎల్ తర్వాత హెచ్‌పీసీఎల్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఈ మూడే మొనోపొలీ కాబట్టి ఇవి కంటిన్యూగా బిజినెస్ ఇక్కడి నుంచి డైవర్ట్ అవ్వదు. కాబట్టి వీటిల్లో గ్రోత్ షేర్ ప్రైస్ పెరగకపోయినా కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్స్ వస్తాయి. తర్వాత మనం చూసుకుంటే ప్రైవేట్ కంపెనీస్‌లో ఆర్ఈసీ గాని, పీఎఫ్సీ గాని తీసుకుంటే రైల్ కంపెనీస్. తర్వాత హెచ్‌సీఎల్ టెక్ ఒకటి ఔట్ సైడ్ కంపెనీ. సో, వాటితో పాటు మనకి ఈ డివిడెండ్ కంపెనీస్ చాలామంది నన్ను అడుగుతారు. డివిడెండ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే నాకు కొంచెం టెన్షన్ ఉండదు. పోర్ట్‌ఫోలియో చూసుకోనక్కర్లేదు. మనము రెగ్యులర్‌గా అవుతుందంటే ఇది ఎవరికి సజెస్టబుల్ ఈ డివిడెండ్ కంపెనీస్ అంటే ఏజ్ అబోవ్ 60 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఫండ్ ఉండి అలొకేట్ చేసుకొని రెగ్యులర్‌గా మనకి సేఫ్టీ సైడ్ కావాలి. అలాగే మార్కెట్ హై ఫ్లక్చుయేషన్స్‌ని తట్టుకునేటట్టు ఉండే కంపెనీలు కావాలంటే ఈ కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మీకేమవుతాయంటే ఫండ్ కూడా విపరీతమైన అప్ అండ్ డౌన్స్ రావు. అలా కాకుండా నాకు గ్రోత్ కావాలి, షేర్ ప్రైస్ వెళ్ళాలి అంటే అది చూసే పారామీటర్స్ మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీడియోలో మీకేంటంటే నా దగ్గర సమ్ అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవ్వకుండా నాకు రెగ్యులర్‌గా ఎవ్రీ క్వార్టర్ డివిడెండ్ రావాలి అంటే ఇలాంటి కంపెనీలు మీరు తెలుసుకోండి. సో, ఇదండి ఈ వీడియోలో మీరు డివిడెండ్ కంపెనీస్. మీకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్‌కి కాల్ చేయండి 9000838555 ఇంకా మీకు మేము సపోర్ట్ చేస్తాం. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ ఎడ్యుకేషన్‌గా తీసుకోండి. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థాంక్ యూ అండి. బై.